కథ పొందరు అని ఒకటి అనుకుంటే ఒకటి అవుతాను. ఏద్దాం. మొన్ననే నా ఆటో నా ఫ్యామిలీ నన్ను తెల్లదిస్తుందని చెప్పి వీడియో పెట్టినా అంత లోపలనే రిపేర్ వచ్చింది. ఆయిల్ కారుడు, గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ వాడుడు లేదు. అయినా ఇట్లా ఆటో గురించి పాపం ఆటో గురించి చెప్పొద్దు అనుకున్నా కానీ మనకు కావాల్సిన వాళ్ళకు చెప్పుదామని చెప్పినా కానీ ఘోరం అయిపోయింది ఆటో. మొత్తం లోపడంతా పొగెళ్తాను ఇంజన్లకి వెళ్ళి. ఆ బ్రేకులు పడతలేవు, ఆ గేర్లు పడతలేవు. ఇవాళ ఎట్లయితే అట్లా మెకానిక్ దగ్గరికి తీసుకుపోతా. ఇలా మొత్తం అదే బ్లాగ్ లాస్ట్ వరకు వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. లవ్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మేమైతే ఇక జైత్యాలకి ఆటో రిపేర్ చేపిద్దామని వచ్చినాం. ఇక అంతకన్నా ముందు ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఉంటుంది చూడుర్రి. ఇది ఎందుకు చూపిస్తాను అనుకుంటారా? ఈ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ లో సుకన్య పథకం అనేది ఉంటది. అంటే మన నరేంద్ర మోడీ గారు స్పెషల్ గా ఆడపిల్లల గురించి ఈ పథకాన్ని అయితే పెట్టడం జరిగింది. ఆడపిల్లలకి ఇప్పుడే మనం 5 సంవత్సరాల లోపు, అంటే 5 సంవత్సరాల లోపు ఎప్పుడన్నా ఈ పథకాన్ని ఓపెన్ చేయొచ్చు. ఈ సుకన్య పథకం కేవలం ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. అది ఒక ఇంటిలో 2 ఆడపిల్లలకి మాత్రమే వర్తిస్తుంది. ఈ సుకన్య పథకంలో మనం నెల కానీ సంవత్సరం కానీ మనకు తోచినంత డబ్బులు వేసుకుంటే ఇంట్రెస్ట్తో సహా 21 ఇయర్స్కి మనకి డబ్బులు వస్తాయి అన్నమాట. ఆడపిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళ పై చదువులో చదివించడానికి ఇబ్బందులు, అలాగే మ్యారేజ్ చేయడానికి ఇబ్బందులు ఉండకూడదు అని నరేంద్ర మోడీ గారు ఈ పథకం అయితే పెట్టడం జరిగింది. ఈ సుకన్య పథకం గురించి కొద్దిమందికి తెలియవచ్చు, కొద్దిమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళకి తెలియజేయాలనేది నా ఆలోచన. సో మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్టయితే వెంటనే వెళ్ళి ఈ ఖాతాను ఓపెన్ చేయండి. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే యూట్యూబ్ లో సుకన్య పథకం అని కొట్టండి, పూర్తి డీటెయిల్స్ క్లియర్ గా వస్తాయి. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు వెళ్దాం. మా గ్యారేజ్ ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేసుకుంటా. మనోడే మెకానిక్ ఆయిల్ చేంజ్ చేస్తాడు, మంచి చేస్తాడు. ఆటో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చేసి పెడతాడు. ఇక హాస్పిటల్ పోతేనే రోగాలన్నీ బయటపడ్డట్టు ఇక ఆటోని మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకుపోతేనే అన్ని బయటపడతాయి. మామ ఆయిల్ కారుతుంది, ఫిల్టర్ చేంజ్ చేయాలి, గేర్ ఆయిల్ కారుతుంది, మొత్తం ఇంజన్ దగ్గర పడ్డదిగా మామ అని పట్టే. ఓని కథ పొందలోను చిన్న రిపేర్ ఉందని తీసుకొస్తే ఇంజన్ కూడా దగ్గర పడ్డది మామ అని పట్టే. ఎట్లనే అని చెప్పంటే మరి ఇంజన్ చెప్పితే ఎంత అవుతుంది అంటే మినిమం 20,000 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పాను పట్టే. నెలకి ఆయిల్ చేంజ్ చేయాల్సింది నేను 2-3 నెలలకి చేయిస్తాను. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చేయబట్టి ఏం చేద్దాం, మనకు దేవుడే దిక్కు. మా నమస్తే. డాలర్లను మన ఫిల్టరు అవి ఇచ్చేసేది కదా సామాన్. ఏ లేదు మా మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి ఇస్తారు ఒకటి. అలా మనం ఛానల్ ఉంటుంది, ఎప్పుడు వీడియో ఒక్కసారి తోలి మాట్లాడుతూ కూడా గ్రీసు ఇంకా మా డాలర్లే ఇచ్చిన 4 ఇంకా 4 ఇవ్వండి. ఇంకో సపోర్ట్ ఇక మనోడు అడిగితే చూద్దాం. ఇక గ్రీజును డాలర్లు అయితే మనోనికి ఇచ్చిన. అయ్యో డాలర్లు అంటే నేను పైసలు అనుకున్నారు. డాలర్లు అంటే ఆటోకి సంబంధించినవి ఉంటాయని అడిగి రౌండ్ గా. ఇక అవి ఇచ్చేసిన తర్వాత ఇక పని అయితే మనోడు స్టార్ట్ చేసేసిండు. ఫస్ట్ అయితే ఇక టైర్ల రాళ్ళు వేసి గ్రీస్ పెట్టి గుట్కలలో అవన్నీ సెట్ చేసేసిండు. నువ్వు పోయి ఆయిల్ తీసుకురాపో ఈఎన్ఐ అని చెప్పి అన్నాడు. సరే ఆయిల్ మంచిగా ఉంటుందా, ఇది ఎప్పుడు వాడేదని అంటే ఇది మంచిగా ఉంటుంది మామ, ఎప్పుడు ఇదే వాడాలి అని చెప్పన్నాడు. సరే అయితే వాళ్ళే మనకి ఏదైతే ఇంజన్ ఆయిల్ మంచిగా ఉండాలి, ఇంజన్ మంచిగా ఉండాలి, ఇవరికి దగ్గర పడ్డది. ఇక తిప్పి కొడితే ఇంకా సంవత్సరం నడదో. మనోడే మంచిగా చేస్తాడు, ఆయిల్ చేంజ్ మంచిగా చేస్తాడు. ఏదైనా రిపేర్ చిన్న రిపేర్లు ఉన్నా కానీ మనకు ఫ్రీగానే చేస్తాడు. ముందట ఇంజన్ ఆయిల్ ఉంటుంది. ఈ పక్కపొంటి షాపులు లేవట, ఎప్పుడు ఉంటాయి మళ్ళీ వేరే గారు కూడా అవుతాడు. ఇక ఇంజన్ ఆయిల్ కొనుకొద్దామని పోయే దానిలో సంగీత రెస్టారెంట్ అని బోర్డు అయితే కనబడ్డది. ఆ మిడిల్ ఫ్లోర్లు ఉంటాయి చూడుర్రి. మీరు చేర్చాలైతే ఖచ్చితంగా ఒకసారి అయితే టేస్ట్ అయితే చెయ్యిర్రి. డబ్బకి ఇట్లుంది, అంతేకాదు ఒకటి కంపెనీ కదా. మరి డబ్బా చేంజ్ ఉంది మళ్ళీ మనకు
ఈయన్ను 2.5 ఇది 700. మనకు ఇంజిన్ ఆయిల్ 730 రూపాయలు. మనకు మళ్ళీ ఇది గేర్ ఆయిల్ కూడా కావాలి. చిక్కటి ఆయిల్ పోతే మంచిగా అవుతుంది కాబట్టి మనం చిక్కటి ఆయిల్ తీసుకుంటాం. ఇక్కడ ఈ ఆయిల్ వల్ల చిక్కటి ఆయిల్ బెటరు, మనకు అన్నిటికీ సేఫ్టీ ఉంటుంది చిక్కటి ఆయిల్. ఇక చిక్కటి ఆయిల్ ఒక 1/2 లీటర్ అయితే తీసుకున్నా. 1/2 లీటర్ తీసుకొని మామ ఎంత 1/2 లీటర్కి అంటే 60 రూపాయలు అన్నాడు. ఇక్కడ 60 రూపాయలు పెట్టిన తీసుకో అని చెప్పి అది తీసుకొని వచ్చిన. ఇంజన్ ఆయిల్ చిక్కటి ఆయిల్ తీసుకున్నా. ఈ చిక్కటి ఆయిల్ దీంట్లో కంటే గేర్ బాక్సులకి మనం నార్మల్ ఆయిల్ పోతే కొంచెం లీకేజ్ ఉన్నా తొందరగా ఉడుతుంది అన్నట్టు గేర్ బాక్స్లోకి వెళ్ళి. అదే చిక్కటి చూసినాం అనుకో బాగా రోజులు ఆగుతుంది. ఎక్కడ లీకేజ్ అయినా కానీ అంత పెద్ద పోదు అన్నట్టు. మొత్తానికి ఇది తీసుకొని మన ఆటో కొద్దిగా అంటే ఆయిల్ చేంజ్ 3 నెలలకు ఒకసారి వేయించితే దెబ్బతింటుంది. 3 నెలలకు ఒకసారి వేయించద్దు, నెలకు ఒకసారి వేయించాలి వీలైతే. ఎందుకంటే మనకి ఇంజిన్ మంచిగా అవుతుంది నెలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేయిస్తారు. ఈ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వేస్తే ఇంజన్ జల్దీ దగ్గర పడుతుంది. ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది నా ఇంజన్ కూడా. పోగేలాదు ఇంజన్లకి వెళ్ళి మన సైలెన్సర్కి వెళ్ళి పోగేలాదు ఆటోమేటిక్గా పోగెళ్తే ఇంజన్ దగ్గర పడ్డది అన్నట్టు. కొంచెం కొంచెం వెళ్తుంది అమ్మ ఇంజన్ దగ్గర పడ్డది అంటే 20-30 వేలు కావాలి. ఈ ఆయిల్ చేంజ్ చేసుకోవడానికి నెలకు 2-3 వేలు ఏరిపోతలేవు. ఇక 20 ఇంజన్ మూలకు పడ్డదంటే 20-30 వేలు పరిచయం అవుతుంది. ఇది కాదట ఈ ఆయిల్ మంచిగా ఉండదు వేరే తీసుకురాపో అని చెప్పాను. అంటే ఎంతైనా మన వాళ్ళు మన మెకానికులు మన గురించి చెప్తారు ఆటో మంచిగా ఉండాలి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే కస్టమర్లు ఆటోలు మంచిగా నడుతున్నాయి, వాళ్ళు మన దగ్గరికి వస్తారు రిపేర్గా అని చెప్పారు. ఇది మళ్ళీ రిటర్న్ ఇచ్చి వేరే తీసుకురావాలి. CH4 అట. ఇక మనకు పెద్ద తెలియదు. ఇక ఈ ఆయిల్ కాదు వేరే ఆయిల్ అన్నాక ఒక 1/2 కిలోమీటర్ నడిచి రోడ్డు దాటి ఇవతలకు వచ్చిన ఇల్లు ఉన్నాయో మరి లేవు అడుగుదాం. ఇంజన్ ఆయిల్ కావాలి. ఏని లేదా CH4 అని అన్నాడు. లేదా వేరే కాడికా పక్కకు ఇప్పుడు ఎట్లా ఈయనే కావాలట. అంతేనా ఉంటుంది ఫ్రెండ్స్, తిరుగుడు ఎక్కువ ఉంటుంది. వీడికి అత్తే ఈడే లేవాట. ఈఎన్ఐ CH4 మళ్ళా ఈయన దగ్గర అడిగితే అది లేనేలేవు, అసలు లేనేలేవు ఈఎన్ఐ అంటే. సరే అయితే ద్వారా ఇక వేరే షాప్ పోతాం మళ్ళా. ఆర్డర్ ఇంకా చేసాలు రాజస్టోర్లు కరవా ఈఎన్ఐ కరవా. ఇగో ఇక్కడ ఒక షాప్ కనబడుతుంది చూడు, రాయల్ స్టోరు. ఇల్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే వాస్తవానికి ఇక్కడికి అద్దుంటి కానీ ఇది కొంచెం బాగా లాంగ్, ఒక 1 కిలోమీటరు. అన్న ఈఎన్ఐ ఉందా? CH4 3 లీటర్లు డబ్బు. 2-3 సార్లు ఇవన్నీ తీసుకున్నా. డైరెక్ట్ ఇడికి వస్తా అయిపోతుండే కానీ ఇది కొంచెం లాంగ్, ఈ ఎండలకు దమ్ అవుతా అని చెప్పి అటు తిరిగినా కానీ అక్కడ ఏడ దొరకలే. ఇంకెప్పుడు వస్తే డైరెక్ట్ ఇడికి రావాలి. అది ఇది CH4 ఈఎన్ఐ. అన్న ఎంతనే? 780. ఇక ఇంజన్ ఆయిల్ తీసుకున్నాక 780 అన్నాక బిల్లు రాయించుకొని అక్కడ నుంచి ఫోన్ పే కొట్టి అయితే బయలుదేరినా. అయితే ఈడ తీసుకున్నా ఈఎన్ఐ CH4. మొత్తం ఈడ దొరికింది కాబట్టి మళ్ళీ ఆడికి అక్కడ ఆగిపోవాలి. అనుకుంటా ఇక్కడ లాస్ట్ ఆగిపోవాలి. ఇక బండి వాడుక రాబోతే ఇక గిట్లా ఉంటుంది. కొద్దిగా సలసలా పడుతుంది. ఆడికైనా ఉడుకుపోతుంది. చెమటలు ఆడుతాను. నేను ఆల్రెడీ టీషర్ట్ తడిసింది. అంటే మనకి ఇంకెవరన్నా సోపుతుంటే ఇంకొక ఆటో వస్తే ఆటో ఆడ పెట్టి ఇంకో ఆటోలో పోయి తీసుకొని వద్దాం. కనీసం బండి ఉన్నా కానీ ఇక బండి మీద వేద్దాం. కానీ ఏదో ఫోన్ చేసి ఇంకెటు ఇంకా వస్తలేడు అని చెప్పి అక్కడికి పోయినా అక్కడికి పోయి దొరకాలి మళ్ళా. అదే షాప్ ఇది. బ్లాగ్ యూట్యూబ్ ఎప్పుడు మా దగ్గరనే చేపిస్తా. మన ఆయిల్ చేంజ్ కానీ మనకి ఆటో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మా దగ్గర కాదు, మంచి చేస్తాడు మనకి. ఇక మన ఆయిల్ చేంజ్ ఆటో మొత్తం ఎట్లా చేస్తున్నాం ఏంది కథ అనేది కదా జనాలకి. మన ఆటోకి ఛాన్స్ ఉన్నారు మా
ఆటోకి ఫ్యాన్స్ ఉన్నారే. ఇక నేను వచ్చే వరకు మొత్తం ఆటో మొత్తం రిపేర్ చేసి పెట్టిండు. ఇక ఒక్క ఇంజన్ ఆయిల్ గురించి వెయిట్ చేసిండు మా ఎవరిదాకా. ఇక నేను తెచ్చినాక పాత ఆయిల్ తీసేసి కొత్త ఆయిల్ పోసిండు. ఇంకోసారి తీసుకో డబ్బా తీసుకుంటే ఇంకోసారికి డబ్బా కూడా అవసరం లేదు. అంతేనా? మనం బిల్లుల దగ్గర పెట్టుకోవడం మరి బిల్లులు కాదు, వాళ్ళ మిగిలిన ఆయిల్ పనికి మిగిలిన ఆయిల్ డబ్బా మిగిలింది కదా, ఒకసారి తీసుకున్నావు కదా, అలా ఇంత మిగులుతుంది. ఇది అదే ఒకసారి కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మరి ఆయిల్ నుంచి ఫ్రీ ఇస్తారా నేను పడతాను ఆయన. కరెక్టే కరెక్టే. ఇంకోసారి ఆయిల్ ఫ్రీ అయ్యో ఒక్కసారి నీకైతుందా గేరెలు ఎందుకు తీసుకొచ్చినావు? గేర్ బాక్స్ లో తక్కువ అవుతుందని తెచ్చుకున్నా. ఈ చిక్కడి కొంచెం మంచిగా అవుతుంది. ఇక ఇంజన్ ఆయిల్ పోసిన తర్వాత ఇక గేర్ ఆయిల్ కూడా పోయి మామ ఇక లీకేజ్ బాగా అవుతుంది అన్నాక గేర్ ఆయిల్ అయితే పోసిండు. మమ్మే కిట్ ఉంటుంది కదా పెద్ద కిట్. ఇక అన్ని రిపేర్ అయిపోయిన తర్వాత ఇక మా బ్రేక్ చూడు అసలు బ్రేక్ సరిగా పడతలేదు అన్నాక ఇక బ్రేక్ కూడా ఆయిల్ పోసి సెట్ చేసిండు. ఇక ముందట సైడ్ సీట్లు 2 కావాలి అని చెప్పంటే చెక్కలు అయితే కట్టే మిషన్ లో తీసుకో అని చెప్పాను. కట్టే మిషన్ లో తీసుకొని ఈ సీట్లు కుట్టే కాడికి అయితే వేయినా. ఇక అన్నని పిలిచి అన్న ఈ సైడ్ సీట్లు కుట్టాలి అని అంటే మరి చెక్కలు తెచ్చుకున్నావా అన్నాడు. ఇక ఆ సైడ్ చెక్కల్ని పెట్టుకుని ఆ హోల్ అయితే ఇక కొలతలు పెట్టుకుంటాడు. కొలతలు పెట్టుకుని హోల్ కొట్టి ఇక సీట్లు అనేది కుడతా అన్నాడు. సాయంత్రం వరకు రమ్మన్నాను నన్ను. ఇక చూడు ఫ్రెండ్స్ అక్కడ ఎగ్జిబిషన్ ఉంది. ఇక మా వాళ్ళు పోదామన్నారు కానీ వీలు కాలే. మా చిట్టి ఏమంటది అడుగుదాం. చిన్ను ఎగ్జిబిషన్ పోదామా? మరి పైసలు ఉన్నాయా? మరి ఎట్లా? అట్టిగానే పోదామంటాడు. అట్టిగా లోపడుకొని ఇస్తానికి నీ తాతనా మా తాతనా? ఓ తాత లోపలికి పంపించడానికి. అన్ని పనులు అయిపోయినాయి. ఇక ఇంకోటి ఏంటంటే ఇగో మా వైఫ్ ఎయిర్టెల్ సిమ్ ఐడియా సిమ్ ఐడియా నుంచి ఎయిర్టెల్కి చేంజ్ చేసుకుందాం అనుకుంటుంది. ఎందుకంటే మా ఊళ్ళో ఎయిర్టెల్కి మంచిగా ఉంటుంది సిగ్నల్, ఐడియాకి మంచిగా ఉండదు. అందుకే ఐడియా చేంజ్ అయ్యి ఇక్కడ జంబిగిద్ద దగ్గర ఈ బ్రదర్స్ మనకు ఎయిర్టెల్ నుంచి ఐడియాకి, ఐడియా నుంచి ఎయిర్టెల్కి ఇస్తారు. ఆ ఎయిర్టెల్ బ్రదర్ లేడు ఇంకా వస్తాడట. ఇక చూసినా నాకేమైనా గిట్ ఉంటుంది మొత్తం మనిషిని కనబడతలేదుగా గిట్ ఉంటుంది. నచ్చాక ఆగినాం. వచ్చినాక ఎయిర్టెల్ సిమ్ తీసుకొని ఊడే ఒక 2-3 సార్లు ఫోన్ చేయంగా అయితే వచ్చిండు. ఇక ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుని ఫోటో అయితే దించుకున్నాడు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అన్న సిమ్. ఒక 2 నిమిషాల వరకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అంతేనా? దాని ఫోన్ నెంబర్ ఎంట్రీ. ఇప్పుడు మరి గిఫ్ట్ ఏం కనబడతలేదు. ఏం కనబడదు. గిఫ్ట్ ఇద్దునా లేదా? 300 బ్యాలెన్స్ 300 గిఫ్ట్ ఉంటుందా అని? లేకపోతే నేను సిమ్ కట్ చేస్తే చెప్తాను. రాదు, ఐడియాకి రాదు, గిఫ్ట్లు కూడా లేవు. ఉంటే ఇస్తాం కానీ ఎందుకు ఇక్కడ పెట్టామా? గిఫ్ట్లు ఉంటే పెట్టామా? నువ్వు కావాలని ఎత్తలేవా? ఇంకా ఆడుకోవే. ఏం కనబడతలేదు. బయటకు ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్నావా లేదా? కట్ చేయాలి. 300 బ్యాలెన్స్ గిఫ్ట్. సెల్ పాయింట్ పోతే 300 ఇస్తాడు. తీసుకోవాలి రీఛార్జ్. సిమ్ కట్ చేస్తావు అన్న? గిఫ్ట్ ఇస్తలేడు, సిమ్ కట్ చేస్తున్నా. మరి ఐడియాకి ఇక్కడ గిఫ్ట్ వస్తుంది అన్న. గిఫ్ట్ అయితే క్యాన్సల్ చేసి మరి నీ దగ్గరికి వస్తా నేను. గట్టిగా అబద్ధం చెప్పాడు అంత మావలే. ఫ్రెండ్స్ ఎయిర్టెల్ కార్డు మరి ఫోన్ మంచిది తీసుకుంటేమని. ఇటు బయటకు నా ఫోన్ కన్నా అధ్వానం వస్తుంది నీ ఫోన్. మావాడు రావాలి. హాయ్ ఫ్రెండ్స్ ఎయిర్టెల్ ఫ్రెండ్స్ అన్నారా? ఫోటో తీసుకుంటాడట అన్న. మన ఏదో పెద్ద సెలబ్రిటీ అయినట్టు. సెలబ్రిటీలే మీరు. సెలబ్రిటీ అన్న కస్టమర్ల అంటే సెలబ్రిటీ అన్నట్టు. అయిపోయింది. మరి దావా తీయవాలి.
ఇక అక్కడ ఐడియా టు ఎయిర్టెల్ కి మార్పించుకొని టవర్ సర్కిల్ కి అయితే వచ్చినాం. ఇక్కడ బాదం షేక్ బాదం జ్యూస్ మస్తు ఉంటది. ఎటువైంది మమ్మీ? గిట్ జ్యూస్ చెప్పు. జ్యూస్ కాడిగా ఏం జ్యూసు? బాదం జ్యూసా? తాగుతావా నువ్వు? అందుకే ఆపినావుకా? లైన్ బాగున్నారు కదా, మరి ఎట్లా గిజుడిగా లైన్ బాగున్నారుగా? నీకు అద్దు జ్యూసు. వచ్చేసాయి. అయ్యో మళ్ళా పోతుంది. ఏమైంది? ఓలు మాట్లాడు లేవాటి. ఆ పక్కెట్టి బంద్ అయింది. ఏంటిది అది? అంటే మాకేమో బాదం మిల్క్, నీకేమో బాదం షేక్ గిట్టు ఉంటుంది మర్యాద. అవరా చిన్ను, మనకేమో బాదం మిల్క్ అంటే మీ మమ్మీకి బాదం షేక్ అంట. ఎందుకు అట్లా? అడుగురా. ఇక బాదం జ్యూస్ అయితే తాగినాం, మస్తు టేస్ట్ ఉంది. ఒకవేళ మీరు జయించాలంటే కంపల్సరీ టేస్ట్ చేయరి. ఇక ఇక్కడ ఒక తమ్ముడు చూడు వెరైటీ అవుతాడు. మరి బాదం జ్యూస్ కావాలనో మరి ఏందో అట్టి అంటున్నా గానీ ఆయన మన 5 స్టార్ ఛానల్లో చూసిండట. కొద్దిసేపు మాట్లాడిండు. ఇక అక్కడ నుంచి మేము బయలుదేరి ఇక మా వైఫ్ అయితే ఇంట్లోకి ఇక ఉప్పు పప్పు దేతా అని కొన్ని సామాన్ తీసుకుంది. మా చిన్న దేవుడు ఇద్దరు స్లీపింగ్. జయించాలి కానీ ఎటైనా పోయినామనుకో వచ్చే దారులకు మంచిగా ఉయ్యాలు ఊగినట్టు అనిపిస్తుంది. పంటారు మంచిగా అచ్చిరు. ఇగో బీరకాయలు పాపం ఈ బెలూన్ కన్ను ఇచ్చిండు. ఇద్దరు మంచిగా ఉన్నారు పిల్లలు అని చెప్పి బెలూన్ ఇచ్చిండు, కొనిచ్చిండు. ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వ్లాగ్. మన వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఇంకా ఉంటే వందే మాత్రం ఇంకేంది మరిన్ని మంచి మంచి వీడియోలు చూస్తా. సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా. ఎవరు జనాలు వెళ్తారు కానీ మా వాడిని పట్టించుకోవద్దు. జై జన్మభూమి, జై ఆకాశ్ పండుగ. ఏంటి మమ్మీ ఎవడు?